Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. సిటీ సర్వీసెస్ మొట్టమొదటి ఎప్పటికెళ్ళో అనుకున్నాం. ఈరోజు మా మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, అలాగే డిప్యూటీ మేయర్, అలాగే మా స్థానిక కౌన్సిలర్ గారు, మా నాయకులు, మా పాత కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ గారు, ఇప్పుడు కలెక్టర్ చంద్రశేఖర్ గారు, ఎస్పీ శరత్ గారు, ఇంకా ఎంతోమంది ఆర్టీసీ అధికారులు ప్రజల సమక్షంలో నల్గొండలో కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత టౌన్ స్ప్రెడ్ అవుతున్న సంగతి మీకు తెలుసు. అవుటర్ రింగ్ రోడ్ కూడా వస్తున్నది, కాలనీలు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు 2 టౌన్ సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒకటి చెరుగట్టుకెళ్ళి స్ట్రేట్గా వయా నల్గొండ మీదకి వెళ్ళి మెడికల్ కాలేజ్ వరకు, ఒకటి డిపో నుంచి దుప్పలపల్లి నుంచి మళ్ళా వయా పానగాల మీదుగా మళ్ళీ సిటీకి వచ్చే విధంగా 2 సిటీ బస్సెస్. ఎందుకంటే ఇందులో ఎక్కువ మహిళలు షాపింగ్ పోవాలన్నా, ఇక్కడెక్కడ పోవాలన్నా కానీ వాళ్ళకు కూడా భారం తగ్గియాలని సిటీ బస్సుని కోరగానే శాంక్షన్ చేసి ఈరోజు ప్రారంభించుకున్నాం. దాంతోపాటు 1,20,00,000తో ఇంకో 2 ప్లాట్ఫామ్స్ కూడా శంకుస్థాపన చేసినాం. మరొక 5 కోట్ల రూపాయలు అడిషనల్గా అడిగినాం. ముందర బాత్రూమ్స్ కానీ, ఫౌంటైన్స్ కానీ, ఒక గార్డెన్ ఫీలింగ్ వచ్చే విధంగా ఇప్పటికే ముందర మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళి కొన్ని డబ్బాలు కూడా తీసి వాళ్ళకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకు సంబంధించి వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ ఏర్పాటు చేసి నల్గొండ బస్ స్టాండ్ని, బస్ డిపోని ఇంకా కూడా ఎక్కువ బస్సులు కావాలని అడిగినాం. ఎందుకంటే హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ పోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఈరోజు మొత్తం శుభవార్త ఏంటంటే సిటీ బస్సెస్ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ఇప్పటికే మనకు 70 బస్సులు అదనంగా వచ్చినాయి. 56 మహిళా సంఘాలకు ఇచ్చినాం. త్వరలో మహిళా సంఘాలకు సంబంధించిన క్యాంటీన్ కూడా ఎస్ఎల్బీసీ క్యాంప్ ఆఫీసులో పెట్రోల్ బంక్తో పాటు అక్కడ కూడా క్యాంటీను, డిఫరెంట్ రెస్టారెంట్స్ పెడుతున్నాం. మెడికల్ కాలేజ్ పిల్లలైతే వాళ్ళు ఆటోలల్లో ఇబ్బంది పడుతూ వస్తున్నారు. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ రావాలి. వాళ్ళు టికెట్ తీసుకునే అవసరం లేకుండా ఉచితంగా వాళ్ళకు సిటీ బస్సెస్ కూడా పనికొస్తుంది వాళ్ళకు. ఈ విధంగా ఇంకా ఎన్నో అమృత్ స్కీమ్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ, ఇంకా జస్ట్ మా పీరియడ్ స్టార్ట్ అయిందే, మా కార్పొరేషన్ వచ్చేది 2 months కూడా కాలే. మొన్ననే 83 crores మా మున్సిపల్ కార్పొరేషన్, మా మేయర్ గారు, వాళ్ళ కౌన్సిల్ అంతా కోరగానే 83 కోట్లతోని కొత్త ఫిల్టర్ పిట్స్, ఇంకో 50 కోట్లు అదనంగా నెక్స్ట్ మంత్ శాంక్షన్ తీసుకొని టోటల్గా సపరేట్ వాటర్, ఇప్పుడు గతంలో మిషన్ భగీరథ వాటర్ ఇచ్చేవాళ్ళం, ఆ వాటర్ మంచిగా వస్తలేదని చెప్తే దీన్ని కొత్తగా శాంక్షన్ చేసి 80 కోట్లతో నెక్స్ట్ వీక్ టెండర్ పెడుతున్నాం. ఓవరాల్గా నల్గొండని కార్పొరేషన్ ఏర్పడ్డది కాబట్టి మా బాధ్యత పెరిగింది. వారందరి కోరిక మేరకు మా కార్పొరేషన్ మేయర్తో పాటు డిప్యూటీ మేయర్, మా కార్పొరేటర్స్ వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తుంది. ఇప్పటికే వాళ్ళు ఏది కోరినా సరే ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేపించి ఆర్టీసీతో సహా టౌన్ని మోడల్గా చేయడమే లక్ష్యంగా ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ పోతున్నాం. మీరందరూ కూడా పట్టణ ప్రజలు ఈ సిటీ సర్వీస్ని ఉపయోగించుకోవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి.